ఇది చూసుకుంటే ఇటు ఓవైసీ వ్యవహారం కానీ మోడీ చెప్పిన దాని ప్రకారం కూడా భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్, మొన్నటిదాకా పాకిస్తాను, మొన్నటిదాకా శ్రీలంక, ప్రతిదీ భారతదేశానికి ఒక ఇష్యూ. అంటే దాయాది దేశాలతోటి లేదా పక్కన ఉన్నటువంటి దేశాలతోటి మిత్రత్వం అవసరమా, శత్రుత్వం అవసరమా, ఎట్లాంటి విధానాలు భారతదేశం ఇబ్బంది ఎదుర్కోదా భవిష్యత్తులో? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశాలన్నిట్లో రాజకీయాలు, అంతర్గత రాజకీయాలు రెండుగా చీలిపోయి ఉన్నాయి. ఒకటి భారత్ అనుకూలం, రెండు భారత్ వ్యతిరేకం. సో భారత్ అనుకూల పక్షాలకు వ్యతిరేకంగా భారత్ వ్యతిరేక పక్షాలు పనిచేస్తాయి. సో ఇప్పుడు షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఖలీదా జియా, అట్లనే శ్రీలంకలో భారత్ అనుకూల భారత్ వ్యతిరేక రాజపక్షకి వ్యతిరేకంగా ఇంకో ప్రేమదాసాను ఇంకొకళ్ళు, ఇప్పుడు మాల్దీవ్స్లో భారత్ వ్యతిరేకంగా ఉన్న అధ్యక్షుడు, అనుకూలంగా ఇంకో అధ్యక్షుడు, పాకిస్తాన్ సరే ఎవరున్నా కూడా వాళ్ళు భారత్కు వ్యతిరేకంగా, ఇప్పుడు నేపాల్లో మావోయిస్టులు కొంత వ్యతిరేకంగా కొంత అనుకూలంగా. సో ఇట్లా ప్రధానమైన సమస్య ఇక్కడ ఏమొస్తుందంటే ఈ దేశాలన్నింటిలో కూడా ఒక రాజకీయ పక్షం భారత్ అనుకూల వైఖరి తీసుకుంటే మరొక రాజకీయ పక్షం భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. సమస్య మయన్మార్ సమస్య ఒక పక్కన పెడితే మిగతా దేశాలన్నింటిలో కూడా సో వాళ్ళ యొక్క అంతర్గత రాజకీయాల కారణంగా ఈ దేశాలు ఒక 5 ఏళ్ళు అటు ఒక 5 ఏళ్ళు ఇటు నడుస్తున్నాయి. భారత్కు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు సాల్వ్ అవుతున్నాయి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వీటితో డీల్ చేయాల్సిన పరిస్థితి భారతదేశానికి ఏర్పడింది. ఇక్కడ 2 దేశాలు మనం ప్రత్యేకంగా గమనిస్తే, ఒకటి మయన్మారు, రెండోది పాకిస్తాన్. మయన్మార్తో మనకు వ్యతిరేకత లేదు, అనుకూలత లేదు. మయన్మార్ సైనిక పక్షం కొంతమేర మనకు అనుకూలంగా ఉంది. కొన్ని సందర్భాల్లో భారతదేశానికి అనుకూలంగానే వాళ్ళు అక్కడ తీవ్రవాద ముఠాలను ఏరివేశారు. వాళ్ళకున్న సమస్యలు వేరు, వాళ్ళకున్న పరిస్థితులు వేరు. వాళ్ళ దేశం నుంచి పారిపోయి వచ్చే వాళ్లతో ఆ దేశంలో తలదాచుకుంటున్న తీవ్రవాదులతో మనకు సమస్య ఉన్నాయి. వాటిల్ని మయన్మార్ ఇప్పటికిప్పుడే సరిచేసే పరిస్థితుల్లో మయన్మార్ లేదు. కాకపోతే మొన్న కొన్ని సందర్భాల్లో ఇటీవల కాలంలో మయన్మార్ సరిహద్దును దాటి మన వాళ్ళు తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి వెనక్కి వచ్చారు. దానికే మయన్మార్ అభ్యంతరం చెప్పలేదు. సో మయన్మార్ ఒక ప్రత్యేక పరిస్థితి, అదేం శత్రు దేశం కాదు, అట్లనే మనకు అనుకూలంగా పూర్తిగా పనిచేసే స్థితిలో ఆ దేశం లేదు. కానీ పాకిస్తాన్ విషయానికి వచ్చేసి అది శత్రు దేశం. పాకిస్తాను, చైనా 2 శత్రు దేశాలు. అవి 2 ప్రత్యేక పరిస్థితుల్లో మనకు వ్యతిరేకంగానే అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ మిలిటరీ ఆధిపత్యం ఉంటుంది, ఆ మిలిటరీ బతికేదంతా భారతదేశానికి వ్యతిరేకంగా. అటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశాన్ని అంగీకరించదు. సో ఇవి 2 పక్కన పెడితే మిగతా చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఆ దేశాల్లో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగానే ఆసిలేట్ అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితితో దౌత్యం చేయడం భారతదేశం అలవాటు చేసుకుంటోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే, రేపు భారత్ వ్యతిరేక ప్రభుత్వం వస్తుంది, వచ్చినా కూడా నువ్వు పని చేయాలి. టెంపరీ కూడా భారత్ అనుకూలమైన ప్రభుత్వం ఏం కాదు, పని చేయాలి. సో ఈ పని చేయడము, పని చేయకపోవడం అంత స్పీడ్గా మనకి పని జరగదనేది మనకి తెలుసు. తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి వ్యతిరేకంగా పనిచేయడము, అనుకూలంగా పనిచేయడమా, లేదా అంతర్గత రాజకీయాల ప్రభావం మన మీద పడినంత వరకు మనం చూస్తూ ఊరుకోవడమా, మన మీద ప్రభావం పడినప్పుడు మాత్రమే మనం స్పందించాలి. ఇది ప్రధానంగా మనం చేయాల్సిన పని. అదే పనిని ఈరోజు భారతదేశం నెమ్మదిగా నేర్చుకుంటోంది. శ్రీలంకలో కానీ, మాల్దీవుల్లో కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్తగా ఎవరున్నా వాళ్ళతో మనం మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది. ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు మాల్దీవులు ఉన్నారు కాబట్టి మాల్దీవులో అంత ఇండియా వ్యతిరేకత కల్పించినటువంటి